గింజన్నం తినేవాడు పరాణం తింటే ఎలా ఉంటుందో అలాగ ఉంది. 25 ఏళ్ళు కఠిన బాధలు అద్దెలు కట్టి అనుభవించి ఈ రోజు మంచినీళ్ళ నుంచి పాల సముద్రంలో దూకినట్టుగా మాకుంది. అది మీకు తెలియదు. అద్దెలు కట్టి బ్రతికే మాలాటల పేదల జీవితాలకి అంత వెలుగిచ్చాడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాకు తెలుస్తుంది దానిలో ఆనందం. మీకు తెలియదు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనందం ఎన్ని ఏళ్ల కళ. ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో మాలాటలకు చేయూతలిచ్చి మా కుటుంబాన్ని బలపరిచి అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అలవాటు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మళ్ళీ గొడవలు చేశారు, డబ్బులు అన్నారు, అవ్వన్నారు, ఏవో చెప్పారు. ఏమీ మాకేం కలలే. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హయాంలో మళ్ళీ మాకు వచ్చినాయి. హృదయపూర్వక ధన్యవాదాలు కాదు, తల వంచి ప్రణామాలు. ఆరా చంద్రబాబు నాయుడు హయాంలోకి వచ్చినాక మా అకౌంట్ ఫ్రీజ్ అయిన అకౌంట్ కూడా అన్లోడ్ చేసేసి ఆ పైన అమౌంట్ కూడా మొత్తం తగ్గించేసి, అట్లాగే ఈ రోజు మాకు ఏంటంటే గృహ ప్రవేశం లాంటివి ఎన్నో కళల సంతోషాలని మా కళలు నెరవేర్చారు. దానికి ఆ కృతజ్ఞత. ఎప్పటి నుంచో కళలు కలిగి ఉన్నాము. కానీ ఏంటి ఈ రోజు ఆ కళ అనేది నెరవేరింది. ఇల్లు చాలా బాగుంది సార్. డబల్ బెడ్రూమ్, కిచెన్, హాలు, వాష్ ఏరియా, బాల్కనీ సార్. బాగుంది. మేము అనుకున్న విధంగా కాకుండా అంతకన్నా ఎక్కువగా ఇచ్చారు. మాకు ఆ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ ఇల్లు ఇవాళ లబ్ధిదారులకు అందరికి చెందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తాను కొన్ని కన్నా ఉన్నాయి. చాలా చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇట్లా మాలాంటి ఇంకా బాధపడకుండా అందరికి కృషి చేసి అందరికి అందకేయాల్సింది కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. నిజం సార్కి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రాదు అనుకున్న ఇల్లుని నాకు ఇచ్చి నేను వికలాంగుని గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. 3000 పెన్షన్ 6000 చేసి నా జీవనోపాధికి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రాదు అనుకున్న ఇల్లుని వచ్చింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను అనేది ఇలాంటి ఇల్లు అనేది కట్టుకోలేను, కానీ ఇలాంటి ఇల్లు అనేది నాకు అలర్ట్ చేయటం రావటం, ఈ రోజు నేను పాల్పంచుకోవటం అనేది చాలా నెరవేరింది కాబట్టి నేను చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను.